మూడవ విశ్రాంతి ఏదనగా రెస్ట్ విత్ యువర్ బాడీ. మీ శరీరానికి మీ కుటుంబంతో కూడా కలిసి మీకు విశ్రాంతి అవసరం. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఒక రోజు నేను నా భార్యతో అన్నాను, పద నేను నిన్ను బయటికి తీసుకెళ్తానని. మేము పంజాబ్ వెలుపల ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాం. అది సరస్సు మీద నిర్మించబడిన ఒక హోటల్. నేను చెప్పాను, ఇక్కడ మనం ఒక వారం రోజు విశ్రాంతి తీసుకుందాం, ప్రార్థిద్దామని. ఆరాంసే ఫిజికల్ రెస్ట్ తీసుకుందాం, ఇక్కడున్న ప్రార్థించడం మాత్రం వదిలిపెడతాం. అప్పుడు సడన్లీ మేము అక్కడికి చేరిన వెంటనే ఒక మెసేజ్ వచ్చింది, పాపాజీ చర్చిలోని ఒక టీమ్ మెంబర్ వదిలి వెళ్ళిపోయారని. ఆ క్షణంలో నేను అయమయంలో పడ్డాను. నేను సరైన పని చేస్తున్నానా, నేను విశ్రాంతి కోసం వచ్చాను, నేను ఏదైనా శారీరక పని చేస్తున్నానా, అందుకే సాతాను నాపై దాడి చేశారా అని అనుకున్నాను. మీరు కూడా మనం క్రీస్తులో వెతుకుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో అని. కానీ అదే సమయంలో దేవుని ఆత్మ నాతో ఇలా చెప్పాడు, యు ఆర్ గోయింగ్ వెల్, నీవు సరైన పని చేస్తున్నావని. అప్పుడు పరిశుద్ధాత్మను నాకు నేర్పించడం మొదలుపెట్టాడు. మై సన్, నేను కోరుకుంటున్నాను నీవు శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి. ఎవరైతే నీ విశ్రాంతిని పాడు చేస్తున్నారో వారిని నేను నీ జీవితం నుండి తొలగిస్తున్నాను. ఇక్కడ దేవుడు నన్ను కర్స్ చేయట్లేదు, శపించట్లేదు, ఆయన నన్ను ఆస్వాదిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత చర్చిలో కొంతమందిని నేను విడిచిపెట్టా. అప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది, నా విశ్రాంతి ఒక కొత్త స్థాయికి చేరిందని. నా అభిషేకం పెరిగింది, గ్యాదరింగ్ గ్లోరీ, ప్రతి విషయాలు కొత్త స్థాయి. నేను క్రీస్తులో వెతుకుతున్నప్పుడు అప్పుడు నేను గ్రహించాను, ఎప్పుడైనా నేను విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళినప్పుడు సాతాను నా విశ్రాంతిని పాడు చేయడానికి ప్రయత్నించాడు. మీరు ఫిజికల్లీ రెస్ట్ తీసుకోవడం సాతానుకి ఇష్టం లేదు. వాడు అసూయ పడుతూ ఉంటాడు. ఎందుకంటే వానికి తెలుసు వీని శరీరం అభిషేకాన్ని మోసుకెళ్తుందని. ఈ శరీరము అభిషేకముతో నిండిపోయిన శరీరం అని. అందుకే దేవుడు అన్నారు, నీవు విశ్రాంతి తీసుకోకపోతే నేను నిన్ను హెచ్చించలేను. ఆత్మీయ విశ్రాంతి, ఫిజికల్ రెస్ట్, మానసిక విశ్రాంతి, పాపల నుండి వేరే దేవునిలో విశ్రాంతి పొందడం. మన భారం అంతా దేవునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలి. రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.